మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉంటారు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఏలయనగా మనము భయపడడానికి మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందారు. ఈ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెడుతున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. వింటున్నారా? శరీరానుసారముగా జీవించేవారు దేవుని దృష్టిలో చచ్చిన వారే, మృతులే. దేవునితో అటు వారికి సహవాసం ఉండదు. దేవునికి దూరమైపోయిన వారు దేవుని విషయాలను మనస్కరించరు. ఆత్మ ద్వారా మీరు శారీర క్రియలను చంపేయాలి. మీలో ఏ పాపమున్నా అది నిజమని ఒప్పుకోవాలి. దేవుని ఆత్మని ద్వారా పనిచేయడానికి వీలవుతుంది. ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉసూరుమంటూ నడిచేవారు యేసు దగ్గరికి వచ్చి విశ్రాంతి పొందవచ్చు.